దేవుని స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు, సంఘస్థులకు, దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉంచి మరి ఒక పునరుద్ధాన దినాన ఆయనకు ఆరాధనలో ప్రవేశపెట్టి ఇప్పుడు వరకు ఆయన మనతో ఉండి నడిపించారు. ఇప్పుడు ఆయన మాటలు వినడానికి ఆయన పాదాల యొద్దకు మనం చేరి ఉన్నాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున మనం అందరం ఏకీవించి ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయగల యేసయ్య, కృపామయుడా నీకు వందనాలు. ఆకాశ మహాకాశాలు పడజాలన్నటువంటి దేవుడు ప్రభువా, ఇప్పుడు వరకు మీరు మాతో ఉన్నారు నాయన. అయా మా చుట్టూ ఉన్నారు, మాతో ఉన్నారు. అయా నీకు వందనాలు. ఇప్పుడు నాయన నీ ప్రేమగల మాటలు వినటానికి నీ పాదాల యొద్దకు మేము చేరి ఉన్నాం. నీ వాక్యము అగ్ని వంటిది, బండలను పగలగొట్టు సుత్తె వంటిది. నీ స్వరం మధురం ప్రభా. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. నేను వాటి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవన్నారు. అయా నీ స్వరం విని నిన్ను వెంబడించే భాగ్యాన్ని దయచేయండి. నీ వాక్యాన్ని గైకొనే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయా నీకు వందనాలు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అయా నీకు వందనాలు, వందనాలు. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, మాట్లాడండి, సంధించండి ప్రభా. అయా నీకు వందనాలు, వందనాలు. అయా మా మాటలు ప్రభా ఎవరికి ప్రయోజనకరం కాదు నాయన. నీ వాక్యము నాయన ప్రభా జుంటి తేనెదారుల కంటే మధురమైనది. అది వెలిగించే వాక్యము, ఆదరణిచ్చే వాక్యము, జీవింపజేసే వాక్యమయ్యా నీకు వందనాలు. కృపగల దేవా, అటు జీవ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచి కృప చూపి సహాయం చేయమని, మీ గణనామని హెచ్చించుకొని మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఆమేన్. మత్తయి సువార్త చదవనటువంటి వాక్యభాగం మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. అందుకు ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. కానీ యేసు, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను. కనుక అతడు అలాగు కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదటికి వచ్చుట చూచెను. యోహాను సువార్త 1:32 చూస్తే, మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇక్కడ పరిశుద్ధాత్మను పావురంతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆత్మకు ఎన్నో చిహ్నాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ ఆత్మకు అనేక సూచనలు, చిహ్నాలు మనకు కనబడుతున్నాయి. అది కొన్నిసార్లు అగ్నిగా, కొన్నిసార్లు నూనెగా, కొన్నిసార్లు వర్షముగా, కొన్నిసార్లు మరి జీవనది, కొన్నిసార్లు మరి మేఘము, మంచు, గాలి, శ్వాస, అనేక రకాలుగా సూచింపబడినట్లుగా మనం చూస్తున్నాం.
మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరి కాకి, చిలుక, పిచ్చుకలతో పోల్చలేదు, కానీ పావురంతో పోల్చబడింది. కారణం ఏమిటంటే మరి పావురము పవిత్రమైనటువంటి జీవి, అది నిష్కలంకమైనది, మరి అది సాధువైనది, సాత్వికము కలిగినది, మరి అది గువ్వ, అది కన్నీరు కార్చు నేత్రములు కలిగి ఉంటుంది. అందుకనే పరిశుద్ధాత్ముడిని మరి కాకితోనో దేనితోనో పోల్చక, అందమైన వాడితో పోల్చక పావురంతో పోల్చడానికి కారణం ఏమిటంటే మరి పావురము పరిశుద్ధమైనదిగా, నిష్కపటమైనదిగా మనకు కనబడుతుంది. సహోదరి, సహోదరుడా, మరి పావురాలు మనం చూస్తే అవి చాలా ప్రేమగా ఉంటాయి. కొంతమంది వాటిని పెంచుకుంటూ ఉంటారు. రెండు రకాలుగా మనం చూస్తుంటాం. పావురాలు కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. కొన్ని పావురాలు మరి కొండలలోనూ, గుట్టలలోనూ, నిర్జన ప్రదేశాలలోనూ, ఎత్తైన ప్రదేశాల్లోనూ అవి మరి నివసిస్తూ ఉంటాయి. మరి పావురాలు యొక్క పేరు అంటే పావురాన్ని ఇంగ్లీష్లో డోవ్ అంటారు. చాలాసార్లు మనం చూస్తుంటాము. ఆ డోవ్ పేరు మీదుగా మరి అనేక రకాలైన కట్టడాలు, పార్కింగ్ ప్రదేశాలు, అలాగే అనేక రకాలైనటువంటి భవనాలు, పట్టణాలు ఆ డోవ్ పేరు మీద మరి నిర్మిస్తూ ఉంటారు, పేరు పెట్టబడుతూ ఉంటారు. ఇక్కడ మరి యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? ఆత్మ పావురం వలె యేసుక్రీస్తు ప్రభువారి మీదకు దిగి వచ్చెను. బాప్తిసం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే ఆయన మీదకు పావురం వలె దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆయన మన మీదకు కూడా మరి దిగి వస్తాడు. మనలో శాశ్వతంగా నివసించేటటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు. ఆయన మనలో ఎల్లప్పుడూ నివసించేటటువంటి ఆదరణకర్త. అందుకనే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. యోహాను సువార్త 14:16 మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నోవహు దినాల్లో మరి జలప్రళయం తగ్గిన తర్వాత నోవహు మొట్టమొదటగా ఒక కాకిని విడిచిపెట్టాడు. తర్వాత ఒక నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. మరి అది విడిచిపెట్టినప్పుడు ఆ పావురం మరలా వెనక్కు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే అది విశ్రమించడానికి అక్కడ స్థలం లేదు, అరికాలు మోపడానికి అక్కడ స్థలం లేదు. అలాగే పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్ముడు మరి త్రిత్వ దేవునిలో త్రిత్వ దేవునిలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి ఏ వ్యక్తి కూడా పరిపూర్ణుడు కాడు. ఏ మనుషుడు కూడా పరిపూర్ణముగా శుద్ధీకరించబడలేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు శాశ్వతముగా ఎవరిలోనూ నివాసం చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం, ఎడ్ల యొక్కయు మరి మేకల యొక్కయు ఈ తాత్కాలికమైన రక్తము మనిషిని తాత్కాలికంగా శుద్ధీకరిస్తుందే కానీ పూర్తిగా అది శుద్ధీకరించలేదు. పూర్తిగా అది పాపములను మరి తుడిచివేయలేదు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పనులు చేయడానికి ఆయా సందర్భాలలో అప్పుడప్పుడు వచ్చి మరి ఆ పని చేసి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14వ వచనం చూడండి. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున
అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. దేవుడు ఫిలిష్తీయులను జయించడానికి ఆత్మ అభిషేకంతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, అంటే ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన పనికై దేవుడు మరి పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మతో నింపబడి వారు కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను శాశ్వతంగా నివాసం చేయడానికి మరి వేచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ అంటున్నాడు, నా యందు విశ్వాసముంచువాడు, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలనదులు పారును. పరిశుద్ధాత్మతో నింపబడతాడు. జీవజలం పరిశుద్ధాత్మతో నింపబడతాడు. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గురించి యేసుప్రభు వారి మాట చెప్పారు. కానీ అప్పటికి ఆ పరిశుద్ధాత్ముడు ఇంకా భూమి మీదకి రాలేదు. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగా ఉండి మృతమగును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. మనిషి కుమారుడు భూమి మీద మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఎప్పుడంట మహిమ? యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక. అంటే యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజవలే ఆయన మరణించి తిరిగి లేవాలి, ఆయన పునరుద్ధానుడై. అప్పుడే పరిశుద్ధాత్ముడు మరి భూమి మీదకు పంపబడతాడు. కారణం ఏమిటంటే ఆయన కలువరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి ప్రతి మనుషుని కూడా ఆయన యందు విశ్వాసం ఉంచేవారిని తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఎవరైతే విశ్వాసం ఉంచి వారి పాపాలు ఒప్పుకుంటారో వారు యొక్క పాపాలు క్షమించబడతాయి. వారు మరి పరిశుద్ధులుగా చేయబడతారు. అప్పుడు మాత్రమే మరి పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలోకి రావడానికి అవకాశం అనేది. సహోదరుడా, అంతవరకు మరి శాశ్వతముగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మానవుని నివాస స్థలముగా చేసుకోలేదు. ఇక్కడ 1 కొరింథీ 3:16 మనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తామో, మన పాపాలు మనం ఒప్పుకుంటామో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. పేతురు, యోహానులు సువార్తను ప్రకటించారు. ఇదిగో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను, దేవుడు మృతుల్లో నుండి లేపి ప్రభువుగా నియమించాడు. అపొస్తలుల కార్యంలో పేతురు యోహాను సువార్తను ప్రకటించినప్పుడు వారంటారు, అక్కడ ఉన్నటువంటి యూదులు అంటారు, అయ్యలారా, సహోదరులారా, రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని అడిగినప్పుడు పేతురు అంటాడు, మీరు మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అవును, ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మరి
తను విశ్వసించిన వారి మీదకి పంపబడ్డాడు. యోహాను అంటాడు, నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. యోహాను నీటి బాప్తిసం ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి యందు నివసించుటకు, మరి ఆ విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంఘములో అవయవముగా ఉండులాగున పెంతెకోస్తు దినాన మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక గిఫ్ట్గా మరి ఇవ్వబడ్డాడు. ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఎవరైతే మరి కలువరి రక్తములో కడిగి శుద్ధీకరించబడతారో, ఎవరైతే తమను తాము దేవునికి సమర్పించుకుంటారో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలోనికి వస్తాడు. వారి హృదయాన్ని నివాస స్థలముగా చేసుకుంటాడు. వారి దేహాన్ని ఆలయముగా చేసుకుంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? నోవహు కాకిని పంపాడు, పావురాన్ని పంపాడు. పావురం ఎక్కడ నిలిచిందండి? నోవహు మొదట కాకిని పంపినప్పుడు ఆ కాకి మరి నీళ్ళు ఇంకిపోయే వరకు అది అటు ఇటు తిరుగులాడుచు అక్కడ చచ్చిన కళేబరాల మీద అది నిలబడిపోయింది. ఆ తర్వాత ఒక పావురాన్ని పంపాడు. ఆ వెనక పంపినటువంటి ఆ పావురానికి అరికాలు నిలిపేటటువంటి స్థలము లేదు కనుక అది మరలా తిరిగి వచ్చింది. మరి పావురానికి స్థలం దొరకలేదు, కానీ కాకికి స్థలం ఎక్కడ దొరికింది? పావురము పరిశుద్ధమైనది. అపవిత్రమైన వాటి మీద, కళేబరముల మీద అది నిలబడలేదు. కాకి ఎక్కడైనా నిలబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిశుద్ధుడు గనక పావురము, మరి యేసుక్రీస్తు ప్రభువారు నిష్కలంకుడు, ఆయన నిర్దోషి కాబట్టి ఆయన బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన మీద నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు సిలువనెక్కి మానవాళి పాపము నిమిత్తము రక్తము కార్చిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే మరి పాపక్షమాపణ పొందుకుంటారో వారికి కూడా మరి ఒక పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడింది. వారిలో పరిశుద్ధాత్మను నివసించడానికి ఆ వ్యక్తి యోగ్యుడుగా, అర్హుడుగా కనబడతాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తున్నాం మూడోసారి మరి ఆ పావురం తిరిగి రాలేదు. కారణం ఏమిటంటే మొట్టమొదటిగా పంపినప్పుడు ఆ పావురం నీళ్లు మరి తగ్గనందున అది తిరిగి వచ్చింది. రెండోసారి మనం చూస్తే అది ఒలీవ చెట్టు యొక్క ఆకులను తుంచుకొని వచ్చింది. మూడవసారి చూస్తే ఆ పావురం తిరిగి రాలేదు, అది లోకంలోనే ఉండిపోయింది. సహోదరి సహోదరుడా, అలాగే పెంతెకోస్తు దినమున మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు ప్రసంగించినప్పుడు అనేకుల మీద అది కుమ్మరించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ పావురం యొక్క లక్షణాలు మనం గమనించినట్లయితే అది పావురము నిష్కపటమైనది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. గొర్రెల మధ్యకు ఇక్కడ ఇదిగో గొర్రెల మధ్యకు తోడేళ్లను పంపినట్లు మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీరు పావురం వలె, పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులై ఉండండి అని అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులకు ఈ మాట తెలియజేస్తున్నారు. ఇదిగో మీరు వెళుతున్నటువంటి ఈ శాస్త్రులు పరిసయ్యులు, మీరు ఎక్కడికైతే వెళుతున్నారో ఆ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు తోడేళ్ళు,
గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు, వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. వారు మిమ్మల్ని సమాజ మందిరాలకు అప్పగిస్తారు, కొరడాలతో కొట్టిస్తారు. మీరు పావురం వలె నిష్కపటులుగా ఉండండి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు తోడేళ్ళు లాంటి వారు వేషధారులని చాలాసార్లు వారిని గద్దించాడు. మీరు పావురం వలె నిష్కపటులుగా ఉండండి, పావురం వలె సాత్వికాన్ని ధరించుకోండి, పావురం వలె సాధు స్వభావాన్ని ధరించుకోండి అని ఆయన హెచ్చరిస్తున్నాడు శిష్యులకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం మనం చూస్తే, మరి యేసు ప్రభువారు నతనయేలు వద్దకు వచ్చి ఆయన ఈ మాట సంబోధిస్తున్నాడు. యేసు నతనయేలు తన వద్దకు వచ్చిన చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పెను. ఆనాడు శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాడు యూదా జనాంగం కపటంతో నిండి ఉన్నారు, వారు వేషధారంతో నిండి ఉన్నారు. ఇదిగో ఈ యొక్క నతనయేలు అటువంటి వాడు కాదు, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతడు నిజముగా యూదుడు, ఇతని యందు ఏ కపటము, ఏ వేషధారణ లేదు. నతనయేలు చెట్టు కింద కూర్చొని మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. నతనయేలు యొక్క హృదయ స్థితి యేసు ప్రభువారు ఎరుగుదురు, అతని యథార్థత ఎరుగుదురు, అతని నిష్కపటాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎరుగుదురు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఇక్కడ ఈ కపటం అనేది హృదయ స్థితిని తెలియజేస్తుంది. యేసు ప్రభువారిలో కూడా ఏ కపటము లేదండి. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నిర్దోషి. పిలాతు అన్నాడు, ఈయన యందు నాకు ఏ నేరము కనబడలేదు. శిక్ష విధించడానికి తగినటువంటి హేతు ఏమీ లేదు, ముమారు ఇతని యందు ఏ నేరము లేదని పిలాతు సాక్ష్యమిచ్చాడు, పిలాతు తీర్పిచ్చాడు. సహోదరి సహోదరుడా, 1 పేతురు 1వ అధ్యాయం 21-22 వచనాలు మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించబడలేదు. అవును, ఆయన మాటలో, చూపులో, క్రియలో ఎక్కడ ఏ పాపము లేదు. ఆయన సవాలు చేశాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఆనాడు యూదులకు సవాలు చేశాడు. సహోదరి, ఆయన ఏ పాపము చేయనటువంటి నిర్దోషి అయిన గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, మనము మాటల్లో, మరి క్రియలలో, చూపులో నిష్కపటముగా ఉండాలి. కపటము మరి దేవునికి అసహ్యమైనది. సహోదరి సహోదరుడా, యథార్థత మన ఆలోచనలో, మరి మన యొక్క మాటల్లో, సమస్తములో మనము యథార్థత కలిగి ఉండవలసి ఉన్నది. సహోదరి సహోదరుడా, ఇక్కడ యోహాను ఒక మాట అంటాడు, నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూస్తువో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. నన్ను పంపినవాడు అనగా దేవాది దేవుడు యోహాను భక్తుడు పంపాడు. నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట చూతువో ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. యోహాను చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె యేసు ప్రభువారి మీద దిగి రావడం చూచాడు. అప్పుడు అంటున్నాడు, నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఈయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి దైవత్వం లేనటువంటి, దైవత్వంలో 3 వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నాడు. ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు 3 సమానులే. ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరిశుద్ధాత్మలో ఆనాడు వారు బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులు 120 మంది శిష్యులు మేడగదిలో ఆత్మ అభిషేకాన్ని
పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి పేతురు యొక్క వర్తమానమైనటువంటి ఆ 3,000 మంది, సంఘంలో చేర్చబడినటువంటి 3,000 మంది వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్నారు. ఆ దినానే మరి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటి పావురం లక్షణం ఏమిటంటే అది నిష్కపటమైనది. అలాగే రెండవ లక్షణం మనం గమనించినట్లయితే పావురము మరి పవిత్రమైనటువంటి పక్షిగా మనం కనబడుతుంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా పావురం మనకు కనబడుతుంది. పావురం మరి బలికి ఉపయోగపడేటటువంటి ఏకైక పక్షిగా పావురం మనకు కనబడుతుంది. ఆనాడు పావురాన్ని మరి బలిగా అర్పించేవారు. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. పరమగీతం 6వ అధ్యాయం 9వ వచనం. నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే, నా పావురము నా నిష్కలంకురాలు. అంటే ఆయన పావురాన్ని సంఘంతో పోలుస్తూ నిష్కలంకురాలు అంటున్నాడు ఆయన. అంటే పావురము పవిత్రతకు పేరుగాంచినది, అది పవిత్రమైన పక్షి. పావురము పవిత్రమైన జీవి గనుకే అది మరి అరకాలు నిలుపుకోవడానికి కూడా స్థలము లేక అది మరలా నోవహు వద్దకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ కాకికి స్థలం దొరికింది. సహోదరి సహోదరుడా, పావురం మరి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండానట్లు అది అరకాలు కూడా అక్కడ నిలపలేదు. సహోదరి సహోదరుడా, అలాగే విశ్వాసి కూడా ఇహలోక మాలిన్యం తనకు అంటకుండానట్లు జీవించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పావురం అపరిశుభ్రమైన ప్రదేశాల్లో అది నివసించదు. మలినాన్ని అపవిత్రతను తనకు అంటుకొనియదు. మనము కూడా ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనం చూసుకోవాలి. సహోదరి సహోదరుడా, మరి పావురము ఎంతో పరిశుద్ధమైన పక్షిగా మనం కనబడుతుంది. మరి ఆత్మను కూడా పరిశుద్ధాత్ముడని మనం పిలుస్తున్నాం. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు 1వ పేతురు చూస్తే 1వ పేతురు 1:14-16 వచనాలు మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది అని పేతురు హెచ్చరిస్తున్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక. పరిశుద్ధతలో దేవుడు ఎవరిని మాదిరి పెట్టలేదు. అంటే ఈ భూమి మీద ఎవరో పరిశుద్ధులు కారు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. 100కి మరి 90% పరిశుద్ధతగా ఉంటే చాలదు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును కూడా మరి పరిశుద్ధులై ఉండాలి. ప్రతి దినము కూడా మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి, మనం దిద్దుకోవాలి, మనం కడుక్కోవాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి. సహోదరి సహోదరుడా, ప్రతి క్షణము కూడా మనము పలానా సమయంలో నేను పరిశుద్ధుడిగా ఉన్నానండి, నేడు పరిశుద్ధుడిగా ఉండలేకపోతున్నానండి, పాపంలో జీవిస్తున్నానండి అని అంటావేమో. కాదు సహోదరి, ఎల్లప్పుడూ ప్రతి క్షణము కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవలసి ఉన్నది. సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధతను కాపాడుకున్నటలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో సహాయకుడిగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ పావురంకి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏమిటంటే, పావురం శరీరంలో ఉంచి ఒక ప్రత్యేకమైన నూనె ఉత్పత్తి అవుతుంది. ఎప్పటికప్పుడు ఆ నూనెను అది ఉత్పత్తి చేస్తూ తన శరీరాన్ని నునుపుగా ఉంచుకుంటుంది. తద్వారా అది పరిశుభ్రంగా ఉండగలుగుతుంది. తన శరీరం మీద, ఆ రెక్కల మీద మరి ఏమీ కూడా నిలబడదు.
కారణం ఏమిటంటే ఆ నూనె వలన అది నునుపుగా ఉండటం వలన అది పరిశుభ్రతను మరి కాపాడుతుంది, పరిశుభ్రంగా ఉండగలుగుతుంది. మనము కూడా మరి పావురం వలె పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలంటే నూనెకు గుర్తుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్ముడు మరి పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు చూడండి, యోహాను సువార్తలో ఆయన అంటాడు, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదును. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పెంతెకొస్తు దినాన పేతురు ఆ ప్రసంగం చేసినప్పుడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని ఆ మాట చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపాలను ఒప్పింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వాక్యం వారి హృదయంలో గుచ్చుకున్నది, వారు ఆ హృదయంలో పశ్చాత్తాపము కలుగజేసింది. వెంటనే వారు, సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? ఎవరండి సిలువ వేసింది? వారే. మీరు సిలువ వేసిన యేసునే అంటే వారికి ఎంత కోపం రావాలి? మేము సిలువ వేసామా? నువ్వు ఎలాగంటున్నావు? మేము నరహంతకులమా? వెంటనే వారు తిరుగుబాటు చేయాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేస్తున్నాడు, వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తున్నాడు. వెంటనే సహోదరులారా, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. వెంటనే వారు బాప్తిసం పొందుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి పర్మనెంట్ గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాన్ని ఖండిస్తూ హెచ్చరిస్తూ బట్టబయలు చేస్తున్నప్పుడు మన పాపాలను ఎప్పటికప్పుడు మనం ఒప్పుకోవాలి. క్రీస్తు రక్తంలో కడుక్కొని మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన హృదయ శుద్ధిని కాపాడుకొనవలసి ఉన్నది. సహోదరి, సహోదరుడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. వాక్యమును ఉదక స్నానము చేత, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పిస్తాడు, వారి పాపాలను ఖండిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. తద్వారా వారు పశ్చాత్తాపపడతారు. వారిని పరిశుద్ధపరచాలని, పవిత్రపరచాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆయన వాక్యము, మరి వాక్యం అంటే దేవాది దేవుడే, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే, వాక్యం అంటే మరి పరిశుద్ధాత్ముడే. మనం చూస్తాము కదా, నా మాటలు ఆత్మయు జీవమనే ఉన్నాయని యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. నా మాటలు ఆత్మయు జీవమనే ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వీరు ముగ్గురు ఒక్కరే. వాక్యం అంటే మరి పరిశుద్ధాత్మ దేవుడే ఖండిస్తాడు. ఇక్కడ మనల్ని పవిత్రపరచడానికి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. సహోదరి, సహోదరుడా, 1 కొరింథీ 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి.
ప్రభువైన యేసుక్రీస్తు నామమున. ఇక్కడ ఏమంటాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధాత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కడుగుతాడు. సహోదరి సహోదరుడా, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు మొట్టమొదటిగా కాకిని విడిచిపెట్టాడండి. ఆ విడిచిపెట్టిన కాకి మరి వాళ్ళలోనికి తిరిగి రాక అది కుళ్ళిన మృతదేహాలు నీళ్లపై మరి తేలిచున్నటువంటి ఆ మృతదేహాల మీద వాడిని తిరుగుచు ఆ నోవహును మర్చిపోయింది. ఇంచుమించు సంవత్సర కాలం పోషించినటువంటి నోవహును మర్చిపోయింది. అది కృతజ్ఞత లేనటువంటి పక్షిగా మనం కనబడుతుంది. సహోదరి సహోదరుడా, చాలామంది ఈనాడు కూడా మరి మందిరానికి వస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, కానీ లోకంలోనికి వెళ్ళి అపవిత్రమైన వాటితో రాజీ పడుతున్నారు. కారణం ఏమిటంటే వారి మనస్సు మారలేదు, వారి మనస్సు మారి రూపాంతరం చెందలేదు, వారు మారు మనసు పొందలేదు. ఆలయానికి వస్తున్నారు, లోకంలోకి వెళుతున్నారు, అపవిత్రమైన వాటితో కాలం గడుపుతున్నారు, పాపంలో జీవిస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ కాకి కృతజ్ఞత లేదు. నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేసి మన దేహాన్ని ఆయన ఆలయముగా చేసుకొని మనకు రక్షణ అనుగ్రహించి మనం కాపాడుతున్నటువంటి దేవుని విడిచిపెట్టి లోకములకు వెళ్ళి మరలా పాపములో జీవిస్తున్నారు కాకిలాగా. ఇది కృతజ్ఞత లేనటువంటి కాకిగా. ఒక సంవత్సరం కాలం పోషించాడండి కాకిని, పావురాన్ని పోషించాడు నోవహు ఆ ఓడలో, దానికి ఆహారం పెట్టాడు, దానికి కావలసినవన్నీ సమకూర్చాడు. కాకికి అలాగే చేశాడు, మరి పావురానికి అలాగే చేశాడు. కాకి లోకంలోనికి వెళ్ళిపోయింది, తిరిగి రాలేదు. పావురం అయితే మరి తిరిగి వచ్చింది. నోవహు ఏ వర్తమానం కొరకైతే పావురాన్ని లోకంలోనికి పంపాడో ఆ వర్తమానం నోవహుకు చేరవేసింది పావురం. సహోదరి సహోదరుడా, ఇంకా మరి దేవుడు రక్షణ అనుగ్రహించిన తర్వాత ఇంకా మరి పాపములో జీవించుట ఎంత విచారకరమైన సంగతి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఇక్కడ పావురము మొట్టమొదటి నిష్కపటమైనదిగా కనబడుతుంది. రెండవదిగా ఇది పవిత్రమైన పక్షి, బలికి ఉపయోగపడేటటువంటి ఏకైక పవిత్ర పక్షిగా ఇది కనబడుతుంది. అది తన పరిశుద్ధతను కాపాడుకుంటుంది, పరిశుభ్రంగా జీవిస్తుంది. ఆ పవిత్రమైన వాటి మీద మరి కుళ్ళిపోయిన వాటి మీద అది ఆ దరిదాపులోకి ఆ ప్రదేశాల్లోకి వెళ్ళదు. అలాగే మనం కూడా రక్షించబడిన మనం కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పావురం మనం గమనించినట్లయితే పావురానికి మరి చేదు సంచి ఉండదు. పక్షులు చాలా కనపడతాయి, మనకు కోడి ఉంటుంది, కోడి మనం చూస్తుంటాం, కోడికి చేదు సంచి ఉంటుంది. ఆ కోడిని కోసినప్పుడు ఆ చేదు సంచిని చూస్తాం. పక్షులు అనేకమైన వాటికి చేదు సంచులు కనబడతాయి, కానీ పావురానికి ఉండదు. అందుకనే పావురము తినే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది. ఎందుకంటే దానికి చేదు సంచి లేదు కాబట్టి. మనము కూడా మరి ఏ చేదు వేరు మనలో మొలవకుండా మనము పరిశుద్ధులుగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. FC 4:31 విశ్వాసమైన మనలో కూడా ఎటువంటి చేదు ఉండకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సమస్తమైన ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ,
సమస్తమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. హెబ్రీ 12:15-16 మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. సహోదరి సహోదరుడా, మరి యొక్క చేదు, మరి యొక్క ద్వేషము, కోపము మన హృదయాల్లో ఉండకూడదు. నిష్కపటులుగా ఉండాలని మరొకసారి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. సహోదరి సహోదరుడా, ఈ పావురం మనం గమనించినట్లయితే పావురం మరి జగడమాడటం కానీ, అల్లరి చేయటం కానీ, కొట్లాడటం కానీ మనకు కనబడదు. పావురం ఒక సాధు పక్షిగా, సాధు జీవిగా మనం కనబడుతుంది. సహోదరి సహోదరుడా, అలాగే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మనం, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. ఆయనకు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలుగా ఉన్న మనం కూడా మనం సాధువులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎంతటి క్రూరులైనటువంటి వారినైనా పరిశుద్ధాత్మ దేవుడు సాధువులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను. కాకి ఎలాగ జీవిస్తుందండి? కాకి మనం చూస్తే ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటుంది, గోల చేస్తూ ఉంటుంది. అవి ఎప్పుడు మరి జగడమాడుకుంటూ ఉంటాయి, కాకులు పొడుచుకుంటూ ఉంటాయి. పావురం మనం గమనించినట్లయితే ఏ విధమైనటువంటి కలహం ఉండదు. అది ఒక సాధు జీవిగా మనకు కనబడుతుంది. సహోదరి సహోదరుడా, మనము కూడా సాత్వికులుగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనలో జగడాలు ఉండకూడదు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి. పావురంకున్న మరి ఇంకో లక్షణం ఏమిటంటే అది త్వరగా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టి వెంటనే పొదుగుతుంది. అది విస్తారంగా ఫలిస్తుంది, సంతానాన్ని విస్తారంగా వృద్ధి చేసుకుంటుంది. మనం కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా ఫలించాలండి. వ్యక్తిగతంగా మనం ఫలించాలి. అనేక ఆత్మీయ బిడ్డలను మనం ఫలించాలి, ఆత్మలను మనం ఫలించాలి. సహోదరి సహోదరుడా, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి పావురం నిష్కపటముగా అయినటువంటి జీవి. రెండవదిగా పావురం పరిశుద్ధమైనది. ఇక్కడ పావురం మరి నమ్మకమైనదిగా మనకు కనబడుతుంది. అది వర్తమానము తీసుకొని వచ్చేదిగా. పూర్వదినాల్లో మరి ఉత్తరాలు తీసుకువెళ్ళడానికి ఈ తపాలా వారు ఉండేవారు కాదు. బాగా పూర్వదినాలలో పావురం కాలికి కట్టి, ఉత్తరాన్ని కట్టి దాన్ని పంపించేవారు. ఆ పావురం ఆ వర్తమానాన్ని చేరవేసి మరలా ఎక్కడి నుంచి అయితే పంపబడిందో ఈ యొక్క పావురం మరి అదే ప్రదేశానికి తిరిగి వచ్చేది. పావురాలు చాలా నమ్మకమైనటువంటివి. వర్తమానాలు పంపడానికి పూర్వకాలంలో మరి పావురాలని ఉపయోగించేవారు. అది వెళ్ళమన్న చోటికి వెళ్ళి తిరిగి పంపబడిన చోటికి మరి నమ్మకంగా వచ్చి చేరేది. ఇక్కడ కాకిని పంపాడు. కాకి ఏ వర్తమానం తీసుకుని రాలేదు. కాకిని ఎందుకు పంపాడు నోవహు? నీళ్ళు తగ్గిపోయినవో లేవో చూద్దాం అని చెప్పి కాకిని పంపాడు. కాకి ఆ వర్తమానాన్ని తీసుకొని రాలేదు, అది లోకంలోనే ఉండిపోయింది. పావురం అయితే వర్తమానాన్ని తీసుకొని వచ్చింది. ముమ్మారు అది వర్తమానాన్ని తీసుకొని వచ్చింది. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే అది మరి నీళ్ళు ఇంకిపోలేదు కాబట్టి, అరికాలు నిలిపే స్థలం లేదు కాబట్టి మరలా అది ఓడలోనికి తిరిగి వచ్చింది. అంటే నీళ్ళు ఏమాత్రమూ ఇంకలేదు, తగ్గలేదు అనే విషయాన్ని, వర్తమానాన్ని నోవహుకు చేరవేసింది. రెండవదిగా పావురం మనం గమనించినట్లయితే నీళ్ళు కొంతవరకు తగ్గినాయి. భూమి మీద చెట్లు కనబడుతున్నాయి. ఒలివ చెట్టు యొక్క ఆ యొక్క ఆకులు తుంచుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కొంతవరకు తగ్గినాయని మూడవసారి పంపించినప్పుడు అది అక్కడే ఉండిపోయింది. కారణం ఏమిటంటే నీళ్ళు పూర్తిగా ఇంకిపోయినాయి. సహోదరి సహోదరుడా, మనం కూడా వర్తమానాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం, విశ్వాసమైనటువంటి మనం పావురం వలె నమ్మకంగా సువార్తను, క్రీస్తు సువార్తను, ప్రేమ సువార్తను మనం ప్రకటించాలని ఆయన వెతుకుతున్నాడు నమ్మకమైన వారి కోసం. కీర్తన 101:6 చూస్తే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను.
నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మరి నేడు మనం దేవుని స్వార్థ ప్రకటించడంలో, దేవుని పరిచర్య చేయటంలో, దేవుని పని చేయటంలో పౌరం వలె మనం నమ్మకస్తులుగా ఉన్నామా? దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనం ఏ స్థితిలో ఉండి లేపబడితేమో గుర్తుంచుకొని కృతజ్ఞత కలిగి నమ్మకస్తులుగా ఉన్నామా? కాకి ఏమాత్రము కృతజ్ఞత లేనటువంటి ఆ పక్షిగా మనం కనబడుతుంది. సంవత్సర కాలం పాటు మరి నోవహు దాన్ని పోషించాడు, దానికి కావలసినవన్నీ చూశాడు, కానీ అది తిరిగి రాలేదు. కృతజ్ఞత లేనటువంటి పక్షిగా అది మనం కనబడుతుంది. సహోదరి సహోదరుడా, మనం కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుడు ఏ స్థితిలోకి మనల్ని హెచ్చించాడు? మనము నమ్మకంగా పరిశుద్ధులుగా ఉండటమే మాత్రమే కాదు, నమ్మకంగా పరిశుద్ధులుగా ఉండటం మాత్రమే కాదు, కానీ వర్తమానము ప్రకటించే వారముగా ఉండాలి. దేవుని సువార్తను, ప్రేమ సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇక్కడ ఈ విషయం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, వారు కొన్ని నెలలుగా ఆ ఓడలో ఉన్నారు, కొన్ని నెలలుగా. అయితే ఈ పావురం వచ్చి ఒక వర్తమానాన్ని ప్రకటించింది. ఆ పావురం యొక్క స్వరం ఏమని తెలియజేస్తుందంటే, మీకు విడుదల ఉంది, భూమి మీద నీళ్ళు తగ్గిపోయాయి, మీరు భూమి బయటికి రావచ్చు, మీరు జీవిస్తారు, మీరు జీవించవచ్చు, బయటికి రావచ్చు అని చెప్పి ఒక నిరీక్షణ వారిలో కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అలాగే మనం కూడా మరి కటిక చీకటిలో, శ్రమలో, నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహంతో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. సహోదరి సహోదరుడా, నేనున్నాను మీకు, ఇదిగో క్రీస్తు ప్రభువారు ఉన్నాడు, దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సహోదరి సహోదరుడా, అక్కడ పావురం ఆ ఓడలో ఉన్నవారికి గొప్ప నిరీక్షణ కలుగజేసింది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, నిరుత్సాహంలో ఉన్నవారికి, అనారోగ్యంలో ఉన్నవారికి, అంధకారంలో ఉన్నవారికి, ఉపద్రవంలో ఉన్నవారికి గొప్ప నిరీక్షణ కలుగజేస్తుంది, గొప్ప వర్తమానాన్ని తీసుకుని వస్తుంది. ప్రభు ప్రేమను మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి పావురానికి ఇంకొక లక్షణం ఏమిటంటే, అది మూలుగుతుంది. అది ఎల్లప్పుడూ మూలుగుతూ ఉంటుంది పావురం. యెషయా 38:14 చూడండి. యెషయా 38:14. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరకువలెను, నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని, ఉన్నత స్థలము తట్టు చూచి నా కన్నులు క్షీణించెను, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండెను. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరకువలెను, నేను కిచకిచలాడి తిని, గువ్వవలే మూలిగి తిని. ఎవరంటున్నారు ఈ మాట? హిజ్కియా అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? ఇదిగో నీవు మరణమగుచున్నావు, నీళ్ళు చక్కబెట్టుకోమని యెషయా ద్వారా హిజ్కియాను దేవుడు హెచ్చరించినప్పుడు, అప్పుడు హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థించాడు. నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకొని. హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించగా, యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీవు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను. అవును,
గొవ్వవలే కన్నీరు కార్చాడు, మూలిగాడు హిజ్కియా. నీవు కన్నీరు విడిచిన నేను చూచి తిని, ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. వెంటనే సమాధానం వచ్చింది సహోదరి. అందుకని హిజ్కియా అంటున్నాడు, నేను గొవ్వవలే మూలిగితిని అంటాడు. కిందన మనము మరి ప్రార్థిస్తున్నామా? కన్నీటి ప్రార్థన మనకున్నదా? గొవ్వవలే మనం మూలుగుతున్నామా? ఇర్మియా 9:1 ఇర్మియా అంటాడు, నా తల జలమయముగాను నా కన్ను కన్నీటి ఓటగాను ఉండునుగాక అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పావురాలు నిత్యము కూడా మూలుగుతుంటాయి. మనం కూడా ప్రార్థనలో మూలగాలి. బహుదీనమైనటువంటి ప్రార్థనే మూలుగై ఉన్నది, కన్నీటి ప్రార్థనే మూలుగై ఉన్నది. సహోదరి సహోదరుడా, యెహెజ్కేలు 7:16 మనం చూస్తే, వారిలో ఎవరైనాను తప్పించుకునే యెడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగు విడుచుదురు అని అంటాడు. లోయలోని గువ్వల వలె. పావురాలు ఎక్కడనే నివసిస్తాయండి? ఎత్తైన ప్రదేశాలలో, ఉన్నతమైన స్థలాల్లో అవి నివసిస్తాయి. ఉన్నతమైన స్థలాలలో అవి లోయలోకి ఎప్పుడు వెళ్తుందంటే, శ్రమ కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వేదనతో అది లోయలో చేరుతాయి. లోయ అంటే శ్రమకు సాదృశ్యముగా ఉన్నది, ఉపద్రవానికి సాదృశ్యముగా ఉన్నది. శ్రమల్లో, కష్టాల్లో, ఉపద్రవంలో ఎవరైనా మూలుగుతారు. లోయలోని గువ్వవలే అంటాడు ఇక్కడ. అవును సహోదరి సహోదరుడా, అలాగూ మరి ప్రార్థించేటటువంటి అనుభవం మనకున్నదా? మూలిగేటటువంటి అనుభవం మనకున్నదా? రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ దేవుని ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, మనం మూలుగుతూ ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మనలో కార్యాన్ని జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మనము వేదన చెందడానికి, కన్నీరు కార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ మనను ఆయన మూలుగులోకి నడిపిస్తున్నాడు. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో అని అంటాడు. సహోదరి సహోదరుడా, మూలుగుచున్నామా గోవలే? జంట పావురాల్లో ఒక పావురం కనబడకపోతే మరి ఒక పావురం ఇంకొక పావురంతో ఆ విడవబడిన ఏకాకిగా ఉన్నటువంటి పావురం జత కట్టదు. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు మన వరుడు. ఆయన వధువు సంఘంతోనే సహవాసం చేసేవాడు. వధువు సంఘమైనటువంటి మనం, విశ్వాసమైన మనము, మన వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయాలి. లోకంతో కాదు. అనేకులు క్రీస్తు ప్రభువారిని విడిచి లోకంతో సహవాసం చేయడానికి పరిగెడుతున్నారు. సహోదరి సహోదరుడా, ఎంత విచారకరమైన స్థితి. పావురాల్లో ఒక పావురం కనబడినప్పుడు, జంట పావురాల్లో ఒక పావురం కనబడినప్పుడు ఆ మిగిలినటువంటి పావురం మరొక పావురాన్ని దరిదాపులకు చేరదది, అది మూలుగుతూ ఉంటుంది. సహోదరి సహోదరుడా, మనము కూడా దేవుని యొక్క సన్నిధిని కోల్పోయినప్పుడు, సహవాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అయిపోయి లోకంలో పడిపోయినప్పుడు మనం కూడా మూలగాలి. సహోదరి సహోదరుడా, ఆయనే నా వరుడు, ఆయనే నా భర్త, ఆయనే నా ప్రియుడు, ఆయనే నా ప్రాణనాథుడు. మరి ఎవరితోనూ నేను సహవాసం చేయను అని ఆయన కొరకు మనం కనిపెట్టుకోవాలి. సహోదరి సహోదరుడా, అంగలార్చాలి, మూలిగే వారముగా ఉండాలి. యెహెజ్కేలు 22:30 మనం చూస్తే, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకు బద్దలైన సందుల్లో నిలబడ్డకు తగిన వాడెవడైనా ఉన్నాడని ఎంత విచారించినా ఒక్కడును కనబడలేదంటున్నాడు. ప్రాకారాలు దిట్టపరచుటకు, బద్దలైన సందులలో నిలబడ్డకు తగిన వాడెవడని ఎంత విచారించినా
ఒక్కడు కూడా నాకు కనపడలేదు. ఒక్క మూలిగేవాడు కూడా, ఒక్క ప్రార్థించేవారు కూడా, విజ్ఞాపన చేసేవారు కూడా నాకు కనపడలేదు అంటున్నాడు ఆయన. విజ్ఞాపన చేస్తున్నావా? దారి చూచిపోతున్నావా విశ్వాసీ? తీరమేదో గమనించావా విశ్వాసీ? దారి చూచిపోతున్నావా విశ్వాసీ? తీరమేదో గమనించావా విశ్వాసీ? దారి చూచిపోతున్నావా విశ్వాసీ? తీరమేదో గమనించావా విశ్వాసీ? ఈ లోకం ముళ్ళ బాట, విశ్రాంతి లేది చోట. ఈ లోకం ముళ్ళ బాట, విశ్రాంతి లేది చోట. యేసయ్య జీవపు ఊట, సాగిపో ఆయన వెంట. యేసయ్య జీవపు ఊట, సాగిపో ఆయన వెంట. యేసుతో నీ ఉంటావా విశ్వాసీ? ఈ లోకం విడిచి రానంటావా విశ్వాసీ? యేసుతో నీవుంటావా విశ్వాసీ? లోకం విడిచి రానంటావా విశ్వాసీ? దారి చూచిపోతున్నావా విశ్వాసీ? తీరమేదో గమనించావా విశ్వాసీ? వాడల్లో నల్ల కాకిని చూడ పంపే లోకానికి, వాడల్లో నల్ల కాకిని చూడ పంపే లోకానికి. చూడ లోకారుచి మర్చిపోయే కాకి. చూడ లోకారుచిని మర్చిపోయే కాకి. కాకిలాగా జీవిస్తావా విశ్వాసీ? నీవు పావురంలా మళ్ళొస్తావా విశ్వాసీ? కాకిలాగా జీవిస్తావా విశ్వాసీ? మళ్ళీపోకు మాయాలోకం, చూడ చక్కని సమయం. మళ్ళీపోకు మాయాలోకం, చూడ చక్కని సమయం. వేడుకో యేసుని పాదం, చేరుకో ఆ పరలోకం. వేడుకో యేసుని పాదం, చేరుకో ఆ పరలోకం. యేసుతో నీవుంటావా విశ్వాసీ? లోకం విడిచి రానంటావా విశ్వాసీ? యేసుతో నీవుంటావా విశ్వాసీ? నీవు లోకం విడిచి రానంటావా విశ్వాసీ? దారి చూచిపోతున్నావా విశ్వాసీ? తీరమేదో గమనించావా విశ్వాసీ? ఇక్కడ మనము గువ్వవలే మూల్గితిని అని హిజ్కియా మాట్లాడుతున్నాడు. అలాగ కన్నీరు కార్చాడు. కన్నీటి ప్రార్థన మనకు ఎంతో అవసరమైనది. మూల్గాలి మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందాలి, పరితాపము నొందాలి, ప్రసవేదన పడాలి, అంగలార్చాలి. సహోదరి సహోదరుడా, చివరిగా మనం గమనించినట్లయితే బండ సందులలో ఎగిరే పావురముగా ఇది మనకు కనబడుతుంది. మొట్టమొదటిగా పావురం నిష్కపటమైనది, రెండవదిగా పావురం పరిశుద్ధమైనది, మూడవదిగా మనం గమనించినట్లయితే పావురం నమ్మకమైనదిగా, వర్తమానం తెచ్చేదిగా మనకు కనబడుతుంది, వర్తమానం ప్రకటించేదిగా మనకు కనబడుతుంది. పావురము మూలిగేదిగా, ప్రార్థనకు మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మరి పావురం మనకు కనబడుతుంది. బండ సందులలో ఎగిరే పావురం అని ఇక్కడ మరి భక్తుడైన సొలొమోను రాస్తాడు. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే, బండ సందులలో ఎగురునా పావురమా, పేటు వీటుల నాశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. పావురము మరి బండ సందులలో నివసిస్తుంది. పావురం బలహీనమైనదే, నిస్సహాయమైనది అయినప్పటికీ కూడా అది బండ సందులలో నివసించు పావురముగా కనబడుతుంది. కారణం ఏమిటంటే బండ సందులలో దానికి క్షేమం ఉంటుంది, అది సురక్షితముగా ఉంటుంది బండ సందులలో. ఇక్కడ ఈ పావురము మనం గమనించినట్లయితే సంఘానికి సాదృశ్యముగా కనబడుతుంది. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం 4వ వచనం చూస్తే, 1 కొరింథీ 10:4 చూద్దాం.
ఒకటో కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు తమ్మును వెంబడించిన బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో మర్చిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోనూ బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఎలయనగా తను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని అంటాడు. అవును, బండ సందున ఎగురు పావురమా. ఇక్కడ ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన శరీరం అంతా గాయములే. సహోదరి సహోదరుడా, ఆయన శరీరం మన కొరకు దున్నబడింది, చేల్చబడింది. సహోదరి సహోదరుడా, ఆ గాయాలలో మనం ఆశ్రయించడానికి, ఆ గాయాలలో ఆ క్రీస్తును మనం ఆశ్రయించినప్పుడు ఆ సందులలో, ఆ గాయాలలో మనం క్షేమంగా ఉంటాము. పావురం ఎలాగైతే ఆ బండ సందులో నివసించినప్పుడు అది క్షేమంగా ఉంటుందో, అది సురక్షితంగా ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన గాయాల నుంచి కారినటువంటి రక్తము ద్వారా మనకు రక్షణ, మనకు క్షేమము. ఆయన స్వర్గమిచ్చి సంపాదించినటువంటి సంఘం. సహోదరి సహోదరుడా, మనము బలహీనులమే, నిస్సహాయులమే. పావురము బలహీనమైనదే, నిస్సహాయమైనదే. ఎప్పుడైతే ఆ బండ సందులలో నివసిస్తుందో అది సురక్షితముగా ఉంటుంది, అది భద్రముగా ఉంటుంది. అలాగే మనము బలహీనమైన మనము, నిస్సహాయులమైన మనం మన బండ అయిన క్రీస్తును ఆశ్రయించినప్పుడు, ఆయన రక్తభారంలో మరుగు చేయబడినట్లయితే మనం కూడా సురక్షితముగా ఉంటాం. సహోదరి సహోదరుడా, ఎవరు ఏ హాని మనకు చేయలేరు. సహోదరి సహోదరుడా, ఎల్లప్పుడూ కూడా మనము మరి క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి. సహోదరి సహోదరుడా, క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభువారే. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ బండ సందులలో ఎలాగైతే అది సురక్షితంగా నివసిస్తుందో, ఎవరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో, ఎవరైనా క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. మరణం ఏమీ చేయలేదు. సహోదరి సహోదరుడా, అది మరణమైనా, జీవమైనా, ఉన్నమైనా, రాబోనమైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరి ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేదు. సహోదరి సహోదరుడా, మనము కూడా ఆ బండ అయినటువంటి క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాలి. ఆ బండలో నుంచే ఉద్భవించింది ఈ సంఘం. క్రీస్తు పొందిన గాయాల నుంచే, ఆయన కాచినటువంటి రక్తము ద్వారా సంఘము ఉద్భవించింది. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అది ఎక్కడ నివసించాలంట? పేటు బండ సందున ఎగురు నా పావురమా, పేటు బీటుల నాశ్రయించు నా పావురమా. పేటు బీటులంటే ఎత్తైన స్థలాలు, ఉన్నత స్థలాలు, రహస్య స్థలాలు, అనగా దేవుని సన్నిధి. సహోదరి సహోదరుడా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సంఘం ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సమాజంగా కూడటం మానకూడదు. సహోదరి సహోదరుడా, ఆయన సహవాసములో ఉంటున్నావా? మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే అనగా ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో నివసించేవాడే, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో జీవించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. అతని ఏ ఆపద అతనికి వాటిల్లదు, ఏ అపాయము అతని గుడారము సమీపించదు. ఎంత భద్రత కనబడుతుందో మనకు చూడవచ్చు 97వ కీర్తనలో. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ వద్దకు రాదు. ఎప్పుడు ఈ రక్షణ?
పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. అంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన సహవాసంలో ఉండాలి. పావురం ఎలాగైతే రహస్య స్థలంలో మరి అది ఉంటుందో అలాగే రహస్యముగా ఆయన సన్నిధిలో మనం గడపవలసిన వారమై ఉన్నాం. ఆయనతో మన సహవాసం రహస్యంగా ఉంటుంది, అది కనపడేది కాదు. సహోదరి సహోదరుడా, మాటి సహవాసాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఎత్తైన స్థలాలు, ఉన్నతమైన స్థలాలు. యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? యథార్థముగా పలుకుచు అంటాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాస్తాడు. సహోదరి, ఆ విషయాన్ని మనం గమనించాలి. నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు కనబడవనేమో అని సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నీ స్వరము నాకు వినబడనేమో. మన స్వరము వరుడికి వినబడాలి, మనం స్వరం వినబడాలి. మన ఆరాధన, మన ప్రార్థనలు సమస్తము కూడా ఆయనకు వినబడాలి. సహోదరి సహోదరుడా, మన ముఖము ఆయన సన్నిధిలో కనబడాలి, ప్రార్థనలో కనబడాలి. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం గమనించాలి. బండ సందులలో ఎగిరే పావురంకు ఎలాగైతే క్షేమం ఉంటుందో, భద్రత ఉంటుందో, అది సురక్షితంగా జీవిస్తుందో, మనం కూడా క్రీస్తు ప్రభువారిని ఆశ్రయించి క్రీస్తు రక్తంలో కడుగబడి ఆయన సహవాసంలో నివసిస్తున్నప్పుడు, ఆయన సహవాసంలో జీవిస్తున్నప్పుడు, ఆయన సంఘ సహవాసంలో సమాజంగా కూడుట మానక సహవాసముగా కూడుకుంటూ ఉన్నప్పుడు, సహవాసంలో ఉన్నప్పుడు మనకు గొప్ప భద్రత. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పావురం మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి పావురంతో పోల్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవునికి ఆకారం అంటూ ఏమీ లేదు. దేవుడు ఆత్మస్వరూపి. పరిశుద్ధాత్ముడే కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువారే కానివ్వండి, తండ్రి అయిన దేవుడే కానివ్వండి, వీరంతా ఆత్మస్వరూపులే. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పావురంతో పోల్చబడడానికి కారణం పావురంలో ఉన్నటువంటి ఆ లక్షణాలే. పావురం నిష్కపటమైనది, అది సాధువైనటువంటిది, సాత్వికం కలిగినటువంటి జీవి. మనం కూడా నిష్కపటులుగా ఉండాలి. ఆయన నోట, యేసుక్రీస్తు ప్రభువారి నోట ఏ కపటము లేదు, ఏ అబద్ధము లేదు, ఏ పాపము లేదు ఆయనలో. నతనయేలును ఉద్దేశించి, ఇతను నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. మన హృదయంలో కూడా ఏ కపటము ఉండకూడదు. దేవుని ఎదుట మనం యథార్థముగా ఉండాలి. వేషధారణ అనేది ఉండకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, గొర్రెల మధ్యకు ఇదిగో గొర్రెల మధ్యకు తోడేళ్లను పంపినట్లు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులు అయి ఉండండి. ఎందుకంటే వారు మీ మీద దౌర్జన్యం చేస్తారు, మీరు సమాజ మందిరాలకు అప్పగిస్తారు, కొర్రాలతో కొడతారు. మీరు సాధువులుగా ఉండండి, మీరు నిష్కపటులుగా ఉండండి, మీరు యథార్థంగా ఉండండి అని ఆయన అంటున్నాడు. సహోదరి సహోదరుడా, అక్కడ మనం గమనించినట్లయితే పేతురు రాసిన పత్రికలో అంటాడు, మరి అధికారులు మేలు కొరకు పరిచారకులే. తప్పిదం చేసినప్పుడు దెబ్బలు తినడం అది పెద్ద విషయం కాదు. చూడండి ఒక మాట, 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనం, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి, పనివారులారా మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక మోష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఉండి. మోష్కరులైన మీ యజమానులకు కూడా పూర్ణ భయంతో మీరు లోబడి ఉండండి. ఎవడైనా అన్యాయంగా శ్రమనందుచు దేవుని గుర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించినలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మన పిలిపే అందుకనగా మనము మరి నిష్కపటులుగా ఉండాలని, మనము మరి శ్రమలను సహించాలని, అన్యాయాన్ని సహించాలని, అన్యాయముగా మన మీద మరి అబద్ధ మాటలు ఎలా పలుకున్నప్పుడు, మనల్ని హింసించినప్పుడు మనం
సంతోషించాలంటే ఆనందించాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు అని ఇక్కడ ఆయన మరి నిష్కపటి, ఆయన ఎందు ఏ పాపము లేదు, ఏ కపటము లేదని పేతురు గుర్తు చేస్తున్నాడు. సహోదరుడా, మనము కూడా నిష్కపటులుగా ఉండాలి. రెండవది, మరి పావురం పరిశుద్ధమైనది, అపవిత్రమైన స్థలాల్లో అది నిలబడదు. సహోదరుడా, అలాగే మనం కూడా నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపాన్ని గురించి మరి తీర్పును గురించి మనల్ని ఒప్పింపజేస్తాడు. అప్పుడు మనము మరి పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడాలండి. సహోదరుడా, మన హృదయ శుద్ధిని మనం కాపాడుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధం మరి పావురం ఎలాగైతే తన పరిశుభ్రతను కాపాడుకుంటుందో, అది ఎలాగో పవిత్రమైన పశు, మనం కూడా మన పరిశుద్ధను ఇహలోక మాలిన్యం మనం అంటకుండా మనం కాపాడుకోవాలి. మనం పావురం మరి నమ్మకమైనదిగా, వర్తమానాన్ని తెచ్చేటటువంటిదిగా ఉన్నది. అలాగే మనము క్రీస్తు ప్రేమ సువార్తను మనం ప్రకటించాలి, ఆయన కృతజ్ఞతలమై జీవించాలి. కాకి ఏమాత్రము కృతజ్ఞత లేనటువంటి పక్షిగా కనబడుతుంది, పావురం అయితే ముమ్మారు మరి వర్తమానం తీసుకుని వచ్చింది నోవాకి. సహోదరుడా, మనం నమ్మకంగా పరిశుద్ధంగా ఉండటం మాత్రమే కాదు, ఆయన ప్రేమ సువార్తను మనం ప్రకటించాలి, వర్తమానాన్ని మనం చేరవేయాలి. లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అలాగే మనము కూడా దేవునికి నమ్మకంగా ఉంటూ ఆయన వర్తమానాన్ని ప్రకటిద్దాం, ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. సహోదరుడా, ఇక్కడ గువ్వ మూలుగుతుందండి, గువ్వ మూలుగుతుంది, ఎల్లప్పుడూ అది మూలుగుతూ ఉంటుంది. మనము కూడా దేవుని సన్నిధిలో మూలగాలి, ఉచ్చరింప శక్యం కాలిన మూలుగులతో మనం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. ఈ దినాల్లో ప్రార్థన అవసరమైనది. పెద్ద పెద్ద కూటాలు జరుగుతున్నాయి కానీ ప్రార్థన ఉండటం లేదు. సహోదరుడా, మన జీవితంలో కార్యం జరగాలంటే ప్రార్థన కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. అనేక మార్లు హెచ్చరించారు శిష్యులను, మీరు మెలకువగా ఉండి జరగబోవు వీటి నెలను మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడకు శక్తిమంతులగునట్లు, ఎత్తబడుటకు పాత్రులగునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. గువ్వవలే మనం మూలగవాలి, ప్రసవ వేదన పడాలి, కన్నీరు కార్చాలి. హిజ్కియా అంటాడు, కన్నీరు కార్చుట నేను చూచితినని వెంటనే దేవుడు సమాధానం పంపించాడు. అక్కడ అంటాడు, నేను గువ్వవలే, ఓదె కొరకు పిట్టవలే అంటాడు, గువ్వవలే నేను మూలిగితిని. అవును, కన్నీటి ప్రార్థన వృధా కాదు. సహోదరుడా, ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మహారోదనముతో కన్నీళ్లతో ఆయన ప్రార్థించారు. అట్టి ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండాలి. గెత్సెమనే తోటలో ఆయన మరి ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తబిందువులు, మిక్కిలి వేదనతో ప్రార్థించగా ఆయన చెమట రక్తబిందువుల వలె అయినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇది ఎక్కడ ఉండాలంటే ఈ యొక్క పావురం, బండ సందులలో నివసించు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖం మనోహరం, నీ స్వరం వినబడినేమో, నీ ముఖం కనబడినేమో అంటున్నాడు ఆయన. అవును, క్రీస్తుని, బండ అయిన క్రీస్తును ఆశ్రయించాలి. ఆ బండ క్రీస్తు ప్రభు వారే. బండ సందులు ఆయన పొందినటువంటి గాయాలే. సహోదరుడా, నీవు క్రీస్తుని ఆశ్రయించినట్లయితే ఆయన గాయాల్లో నిన్ను భద్రపరుస్తాడు. ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా నీ యొక్క ప్రతి ఒక్క గాయాన్ని, ఘోరమైన వ్యాధిని, పాపము నుంచి ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన భద్రపరుస్తాడు, ఆయన కాపాడుతాడు. సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. అవును, ఉన్నతమైన స్థలాలలో ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ గడిపినప్పుడు మొట్టమొదటిగా రక్షించబడాలి, క్రీస్తును ఆశ్రయించాలి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. రెండవదిగా ఆయన సహవాసములో మనం ఉండాలి, ఆయన సన్నిధిలో సమయం గడపాలి.
అప్పుడు మనకు పూర్తి భద్రత. పావురం ఎలాగైతే బండ సందుల్లో సురక్షితంగా ఉంటుందో, అది ఎంత చిన్నదైనా, ఎంత బలహీనమైనప్పటికీ, ఎంత నిస్సహాయురాలు అయినప్పటికీ కూడా ఆ బండ సందులలో అది భద్రంగా ఉంటుంది. అలాగే మనం బలహీనులమైన, నిస్సహాయ స్థితిలో ఉన్న, ఏ పరిస్థితిలో ఉన్నా క్రీస్తే మనకు ఆశ్రయ స్థానం. ఆయన రెక్కల చాటున మనకు ఆశ్రయం ఉన్నది, భద్రత ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వందనాలు నాయన. అనేక విషయాలు మీరు మాకు నాయన నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. అయా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చినట్లుగా మేము చూస్తున్నాం. అయా నీకు వందనాలు, వందనాలు. పాత నిబంధన భక్తులకు ప్రభువా, అయా పరిశుద్ధాత్ముడు పర్మనెంట్ గిఫ్ట్గా ఇవ్వబడలేదు. ఆయా సందర్భాల్లో వచ్చినైనా ప్రభా పరిశుద్ధాత్ముడు నాయన పనిచేసి వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం. అయితే నీకు వందనాలు ప్రభా. మీరు నాయన ఆ పస్కా పండుగలో ఎవడైనా దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళని అన్నారు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని మీరు సెలవిచ్చారు. అయా మీరు మీ యందు విశ్వాసం ఉంచు వాడు పొందబో ఆత్మను గురించి మీరు చెప్పారు. ఆ ఆత్మ మరి యేసు మహిమపరచబడలేదు కనుక, యేసు మరణించి మరి తిరిగి లేవలేదు కనుక ఆ ఆత్మ అనుగ్రహించబడలేదని మీరు సెలవిచ్చారు. ఎప్పుడైతే మీరు కలువరి సిలువలో మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచారు, ఆయా శిష్యులు మేడగదిలో కూడుకొని నాయనా ఆ పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రభా, మీరు వాగ్దానం చేసిన రీతిగా వారందరికీ పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం ఇచ్చారు. ఆయా ఆనాటి నుంచి నాయన పరిశుద్ధాత్మ దేవుడు వారికి పర్మనెంట్ గిఫ్ట్గా వారి హృదయాల్లో నివసిస్తూ ఆయా వారి దేహాలను ఆలయాలుగా చేసుకొని నేడు ప్రభా ఆయన మా హృదయాల్లో నివసిస్తూ మా యొక్క దేహాన్ని మీ ఆలయముగా చేసుకుంటూ ఉన్నందుకే నీకు వందనాలు అయా. అట్టి అర్హత పాత నిబంధన భక్తులకు లేదయా. అయా నీకు వందన. అట్టి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు అయా. మా జీవితాలు నాయన కంపు కొట్టే జీవితాలు ప్రభా. అయా పాపులమైనటువంటి మమ్మల్ని ప్రభా మీ రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి ప్రభా అయా మీరు నివసించే స్థలముగా మమ్మల్ని చేసుకున్నందుకు, మీకు ఆలయముగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వేలాది వందనాలు ప్రభా. మీ దేహము దేవుని ఆలయమై ఉండి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరాని అంటున్నారయ్యా. అవును అవును ప్రభా, అటు గొప్ప ధన్యత మీరు ఇచ్చారు. పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మీరు మాకు ఇచ్చారు ప్రభా. అయా పాపాన్ని గురించి, తీర్పుని గురించి మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ఖండిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు ప్రభా. అయా నీ వాక్యము ద్వారా సర్వసత్యంలోనికి నడిపిస్తున్నారు. సత్యస్వరూపైన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీ వద్దకు వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించినని మీరు సెలవిచ్చారు. అలాగూ ప్రభా నీ వాక్యం ద్వారా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తున్న నా పరలోకపు తండ్రి నీకు వందనాలు. పావురం వలె నిష్కపటిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయా నీకు వందనాలు ప్రభా. అయా నీకు వందనాలు అయా. మీ నోట ఏ కపటము లేదు ప్రభా, ఏ పాపము మీరు చేయలేదు ప్రభా. అయా అన్యాయాన్ని సహించారు నాయన, దూషింపబడి మరలా దూషింపబడలేదు అయా. మీరు అందుకొరకు పిలువబడుతున్నారని మీరు సెలవిస్తున్నారు అయా. మేము కూడా నిష్కపటులుగా ఉండటానికి సహాయం చేయండి, అన్యాయాన్ని సహించడానికి అయా. మీ కృప చూపమని వేడుకుంటున్నాను ప్రభా. అయా మీరు నాయన దోషంలో నిందలను భరించినట్లుగా, కలవరి శిలువలో ప్రభా ఆ ఘోరమైన అవమానాన్ని భరించినట్లుగా అయా నీకు వందనాలు అయా. సమస్తాన్ని మీరు భరించినట్లుగా ప్రభా మేము కూడా నాయన భరించడానికి సహాయం చేయండి అయా. నీకు వందనాలు ప్రభా. కృపగల యేసయ్యా నీకు వందనాలు. యథార్థతను మాకు దయచేయండి. పావురం పరిశుద్ధతగా ఉన్నట్లుగా అయా పరిశుద్ధాత్మ నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక అయా మీరు పరిశుద్ధులై ఉండని మీరు హెచ్చరిస్తున్నట్లుగా అయా ప్రతి దినము అనుక్షణము అయా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ కలవరి రక్తంలో కడిగి శుద్ధీకరించబడి ప్రభా అయా నీకు వందనాలు. మేము పరిశుద్ధంగా నడుచుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు అయా. పావురం నమ్మకమైన పావురంగా ఉన్నది ఆయా. ముమ్మారు వర్తమానాన్ని తీసుకుని వచ్చిందయా. నీకు వందనాలు. వర్తమానాన్ని ప్రకటించిందయా. నీకు వందనాలు ప్రభా. అటు నమ్మకత్వాన్ని మాకు దయచేయండి ప్రభా. అయా నీ పని నమ్మకంగా చేయడానికి నీ కృప దయచేయండి ప్రభా. అయా నీ సన్నిధిలో నమ్మకంగా మేము జీవించడానికి, నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా.
పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి మీరు సెలవిస్తున్నారు. అయా మా శరీరాలు పరిశుద్ధముగా నీకు సమర్పించుకోవడానికి, సజీవ యాగముగా సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనాలు. ప్రతి క్షణం మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప దయచేయండి అయా. నీకు వందనాలు ప్రభువా. గువ్వ వలె నేను మూలిగితిని అంటున్నాడు అయా. అటు ప్రార్థన అనుభవాన్ని మాకు దయచేయండి, మూలిగే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభా. అంగలార్చే అనుభవాన్ని మాకు దయచేయండి, ప్రసవ వేదన మాకు దయచేయండి. హిజ్కియా అంటున్నాడు అయా, నేను గువ్వ వలె మూలిగితిని అంటున్నాడు. హిజ్కియా కన్నీరు కార్చాడు ప్రభా. హిజ్కియా కన్నీరు విడిచడం చూచితినని వెంటనే ప్రభా 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించారు, ప్రార్థనను అంగీకరించారు. అయా నీకు వందనాలు ప్రభా. గువ్వ వలె మేము కన్నీరు కార్చడానికి, మూలగడానికి, ప్రసవ వేదన పడడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకుంటున్నాను, సహాయం చేయి. అలాగే బండ సందున ఎగురు నా పావురమ్మ, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమ్మ అని సంబోధిస్తూ నీ స్వరం వినబడినేమో, నీ ముఖము కనబడినేమో అంటున్నారయ్యా. అవును అయా. ఇంకెవరైతే నిన్ను ఆశ్రయించలేదు, ఎవరైతే ఈ క్రీస్తునే బండను ఆశ్రయించలేదు ప్రభా, ఎవరైతే ఇంకా విశ్వసించలేదో, రక్షించబడలేదో ప్రభా, వారందరినీ మీరు దర్శించండి ప్రభా. ఆయా ఈ బండను ఆశ్రయించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. బండ సందులో నివసించేటటువంటి ఆయా వధువు సంఘంలో ప్రతి ఒక్కరూ చేర్చబడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పేటు వీటిలో ఉన్నతమైన స్థలాలలో నీతో సహవాసం కలిగి ప్రభా అయా నీ మాటను నివసించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. అప్పుడు మాకు భద్రత ఉందని తెలియజేస్తున్నారు. ఆయా బండ సందుల్లో ఎగిరే పావురం ఎలాగైతే భద్రత కలిగినదో, అది బలహీనత కలిగినప్పటికీ, బలహీనురాలైనప్పటికీ ప్రభా, నిస్సహాయురాలైనప్పటికీ ప్రభా, ఒక స్వల్పమైన అల్పమైనటువంటి జీవి అయినప్పటికీ బండ సందుల్లో ఉన్నప్పుడు దానికి భద్రత ప్రభా. అలాగే నాయన అయా నిన్ను ఆశ్రయించడానికి, బండ అయిన నిన్ను ఆశ్రయించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. హల్లెలూయా. స్తోత్రం. నీ మాటను నివసించడానికి, నీ సహవాసంలో జీవించడానికి ప్రభా అయా. నీ మా స్వరం ఎల్లప్పుడూ నీకు వినబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. కృపతోడుగా ఉంచి ప్రభా సహాయం చేయండి ప్రభా. అయా అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి, మీ కలవరి శిలువ రక్తాన్ని పోషించి ఆయా పరిపూర్ణమైన స్వస్థను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. అయా ఈ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయబడడానికి సహాయం చేయండి. ఆయా సడలింపులు నైనా అనుగ్రహించబడుతున్నాయి ప్రభా. ఆయా ప్రతి ఒక్కరికి నైనా ప్రభా ఇండస్ట్రీస్ తెరవబడినట్లు, పని కల్పించబడినట్లు సహాయం చేయండి. మార్గాన్ని సరళం చేయండి ప్రభా. అడవిలో త్రోవను కలుగజేసే దేవుడు, ఎడారిలో జలనదులు ప్రవహింపజేసే దేవుడు ప్రభా. అయా సహాయం చేయండి. మార్గాన్ని సరళం చేసి ప్రతి ఒక్కరికి పని అనుగ్రహించి, ఆ ఉపాధిని అనుగ్రహించి, పోషణ అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అరుసు పిల్ల కాకులను పోషించే దేవుడు, సమస్త జీవులను ప్రభా, పశు పశ్చాదులను పోషిస్తున్న పరలోకపు తండ్రి, వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మీరు మాట్లాడుతున్నారయ్యా. అవును, దేని గురించి చింతించవద్దు అంటున్నారు. మా చింత యావత్తు మీ మీద వేయటానికి సహాయం చేయండి. యావత్తు మీ మీద వేస్తున్నాం ప్రభా, మీకు అప్పగిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. అయా ఈ లాక్డౌన్ సడలించి ఎత్తివేసి ప్రభా, ప్రార్థనా మందిరాలకు కూడా నాయన అనుమతిని మీరు సరళం చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మార్గాన్ని సరళం చేస్తున్నందుకు నీకు వందనాలు అయా. నీకు వందనాలు. ఆ ప్రార్థనా మందిరాలకు ప్రార్థన చేసుకోవడానికి ప్రభా, ఆరాధించుకోవడానికి అనుమతించబడినట్లు మీ నాయన సహాయం చేయండి. కొంతవరకు మీరు అనుమతించారు, ఇంకా నాయన పరిపూర్ణంగా మీరు అనుమతించి ప్రభా, ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నీ మందిరంలో కూడుకొని ప్రభా నిన్ను స్తుతించడానికి అయా నీకు వందనాలు ప్రభా. నేను ఆరాధించడానికి నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. నీ మందిరంలో చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నదని భక్తులైన దావీదన్నట్లుగా ప్రభా, ప్రతి ఒక్కరూ ఆశతో ఉంటుండగా ఆశ గల ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి అయా ప్రభా, మేము నాయన తృప్తిగా నేను ఆరాధించుకోవడానికి, నీ నామాన్ని మహిమపరచుకోవడానికి, నీ సహవాసంలో జీవించడానికి నీ కృప చూపమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ ప్రతి విధమైన ఆటంకాలను తొలగించండి, అడ్డుబండలు తీసివేయండి. సంఘ సంబంధమైన ప్రతి విషయంలో మీ కృప దయచేయండి. పురుషుల ప్రార్థన, ఈ రాత్రికాలం జరుగుతున్నటువంటి పురుషుల ప్రార్థన ప్రభా, ఆ యొక్కనైనా టెలికాన్ఫరెన్స్లో చక్కగా మీరు జరిగించుకోమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా, సంస్థలో ఉన్నటువంటి పాస్టర్లందరూ కలిసి చేస్తున్నటువంటి టెలికాన్ఫరెన్స్లో ప్రార్థన ప్రభా, ఆ ప్రార్థన కూడా చక్కగా మీరు జరిగించండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. అయా నీకు వందనాలు. అన్ని విషయంలో నీ కృపను దయచేసి ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి, ప్రతి కుటుంబాన్ని మీ రేఖల చోటును కాచి కాపాడి మందిరంలో ప్రవేశపెట్టి ప్రభా,
ఆయా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుతాను నీ కృప చూపి మీరే ఘనత మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రియకుమారుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించునలాగున మా అపరాధాలు క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడుని తప్పించండి. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నవి స్వామి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. త్వరగా, మరింత త్వరగా మహామహిమతో మేఘములపై రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, దీవెన, వెలిగింపు మనందరికీ తోడై ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.